హాయ్ హలో హౌ ఆర్ యూ? ముసలిపెట్టి ముసలిపెట్టి లైవ్కి వచ్చావు. అది ఏం మాట్లాడుతున్నావు? కొంత లేకుండా మాట్లాడుకుంటూ వెళ్తున్నావు. చీరల బిజినెస్ అన్నావు, పచ్చళ్ళు అన్నావు, కారాలు అన్నావు, ఇంకేదో అన్నావు. ఆ చీరల బిజినెస్ చేస్తుంది, ఆ సూరత్ నుంచి పట్టుకొచ్చిందంట, వందలు వందలు చీరలు ఇస్తుందట. లేదు, ఆ సూరత్ వాళ్ళు ఈమె కాంటాక్ట్ అయ్యారు, కాంటాక్ట్ అయ్యి ప్రమోషన్ చేస్తుంది ఏదో అంటున్నావు. అసలు నువ్వు చెప్పేది అసలు అసలు నీకు ఆర్ యూ ఓకే? నీకు ఓకేనా నువ్వు? నీ మైండ్ పనిచేస్తుందా? ఒక మైండ్ పని చేయక ఏం మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు తెలియకుండా అడ్డదిడ్డంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నావా? చెప్పు. ఆ, ఏంటది? ఆ చెల్లి బిజినెస్ అంటావు, శృతి నుంచి వచ్చిందంటావు, కానీ ఆ చెల్లి అమ్మట్లేదంటావు, కేవలం చూపిస్తుందంటావు. అన్నీ నోరా పెంట కుప్ప. అన్ని అబద్ధాలు చెప్తున్నావు, ప్రతిదీ అబద్ధాలు చెప్తున్నావు. అసలు నువ్వేంటంటే ఒక టైప్ ఆఫ్ ఈర్ష్యతో రగిలిపోతున్నావు, ద్వేషంతో రగిలిపోతున్నావు, అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడుతున్నావు. ఆ? అది ఏంటి నువ్వు అసలు? ఏం నువ్వు తినేది పెంట నాకు తెలుసు, కింద నుంచి వచ్చేది తింటావని నాకు తెలుసు. అందుకే పెంట మాటలు పెంటగా మాట్లాడతావని నాకు తెలుసు. కానీ ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు ఏంటి పెంట? ముసలి పెంట, ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు ఏంటి? మాట్లాడితే మధ్యలో ఆ సౌండ్ తగ్గించు, డిస్టర్బెన్స్గా ఉంది. ఏంటి కాపీ చేస్తున్నావా? నీ ఫ్రెండ్ని కాపీ చేస్తున్నావా? ఓ, నాది కూడా వైరల్ అయిపోతుంది, నేను కూడా వైరల్ అయిపోతాను, ఫుల్గా వచ్చేస్తే డబ్బులు వచ్చి పడిపోతాయి, పైనుంచి రాళ్ళు పడిపోతాయి, కుప్పలు తప్పకు రాళ్ళు పడిపోతాయి. నీకు పడవు, నీకు ఎప్పటికీ పడవు. నీకు ఎప్పుడు పడతాయంటే అడుక్కోవడంలోనే నీకు పడతాయి. అడుక్కో, సోషల్ మీడియాలో నెంబర్ పెట్టుకుని అడుక్కో. అది నీకు కరెక్ట్గా సూట్ అవుతుంది. ఎందుకంటే నువ్వు అడుక్కుంటావు కాబట్టి, అడుక్కునేదాన్ని కాబట్టి నీకు అదే సూట్ అవుతుంది. అడుక్కో. అమ్మా వందింటే ఏంటమ్మా, నాకు ఆకలేస్తుందమ్మా, అమ్మ వందుంటే ఏంటమ్మా, నేను పొట్ట నింపుకుంటానమ్మా, అమ్మ వందుంటే ఏంటమ్మా, కింద నుంచి పెంట తింటానమ్మా, అమ్మ వందుంటే ఏంటమ్మా, నేను పెంట మాటలు మాట్లాడాలి కదమ్మా అని అడుక్కో. అడుక్కుని తిని బతుకు. అర్థమవుతుందా? అడుక్కుని తిని బతుకు. నీకు అదే కరెక్ట్, నీకు అదే సూట్ అవుతుంది. నువ్వు దాంట్లో పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతావు. అంతే తప్ప ఇలాంటి అబద్ధపు మాటలు, చుల్లు మాటలు, లేనిపోని నిందలు, ఇలాంటివన్నీ మాట్లాడుకో. అర్థమవుతుందా? ఇలాంటివన్నీ చెత్తగా మాట్లాడుకో. మరీ ఎంత తెగించేసి తెగించేసి పెట్టిరేగిపోతున్నావు ఏంటి ముసలిపెంటి? ముసలిపిండి, ఎందుకంత రగిలిపోతున్నావమ్మా? సరిపోవట్లేదా నీకు? ఇప్పుడు దాకా జరిగింది సరిపోలేదా? ఇంకా జరగాలని కోరుకుంటున్నావా? ఇంతకు మించి నీకు ఇంకేం జరగాలని కోరుకుంటున్నావు? ఇప్పటికీ నువ్వు చేసిన పాపాలకి నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న దానికి కింద మీద పడి చచ్చిపోతున్నావు. ఏం చేయాలో, ఎలా ఎలా సర్దుకోవాలో, ఎలా చేస్తే సెట్ అవుతుంది, కింద మీద పడిపోతున్నావు. ఇంకా అలాంటి చెత్త, అలాంటి మాట మాట్లాడుతున్నావు. ఉం? అలాంటి మాట మాట్లాడుతున్నావు. నువ్వు ఎంత చేసినా, ఏం చేసినా నువ్వెక్కడ వైరల్ అవ్వు. ఏదో ఒకరు కాపీ కొడితే అది వైరల్ అయిపోతుంది అనుకుంటున్నావా? సౌండ్ తగ్గించు, డిస్టర్బెన్స్గా ఉంది అంటే నువ్వు వైరల్ అయిపోతావా? అస్సలు అవ్వు. నీలాంటి పెంట కుప్పల్ని వైరల్ చేయమ్మా. నీలాంటి పెంట కుప్పల్ని, మాట్లాడే వాళ్ళని జనాలు ఎవరు వైరల్ చేయరు. అర్థమవుతుందా? ముసలిపిండి, అర్థమవుతుందా? ఆ? ఏంటి, ఆ కూతురికి 18 ఏళ్ళు ఎండకన్నీ అన్నీ అయిపోయినాయి, అన్ని చేసేసింది, అవిన్ని చేసేసింది, ఇవన్నీ చేసేసింది అంటున్నావు. నువ్వు అంటావు నా కూతురు ఇంట్లో ఉంది, నాకు మనవరాలు పుట్టింది, వాడిని చూసుకుంటున్నాను అల్లుడు అంటావు. మరి నీ కూతురు కూడా అంతేనా? ముసలిపెంటి, అంతేనా? అదే జాత అంటే? నువ్వు వేరే వాళ్ళ పిల్లలు అంటున్నప్పుడు నీ వాళ్ళందరూ అదే జాతి ఏమో, అందుకే వేరే వాళ్ళు కూడా అలాగే ఉంటారు అనుకుంటున్నావేమో, నాకు డౌట్. అంటే నీ వాళ్ళందరూ అదే జాతికి చెందిన వాళ్ళేమో, అందుకే అందరూ అలాగే ఉంటారని ఊహించుకున్నావా? నాకు ఒక డౌట్. చెప్పుమా, చెప్పుమా, ముసలిపెంటి చెప్పుమా, ఏంటి సంగతి అంటావు? అంతేనంటావా? నీ వాళ్ళందరూ కూడా అదేనా?
అవే పనులు చేస్తారా? అందుకని ఎప్పుడు వాటి గురించే మాట్లాడతావు. నీకు ఎప్పుడు అదే జాత, అదే యావ. అలా అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. మసాజులు, కింద, పైన, సోది, సొంకు, సంత అని మాట్లాడుతూ ఉంటావు. నీకు ఎప్పుడు అదే చేసేనా? ఎప్పుడు అదే చేసేనా? ముసలి పింటి, ముసలిదాన్ని అయ్యే కూడా ఇంకేంటి ముసలి పిండి నువ్వు? ఎప్పుడు దాని గుండి జాత, అదే యావ, అదే జాత, అదే మాట, అదే పాట. ఏంటి ముసలి పిండి? అంత ఆత్రంగా ఉంటే నీ ఉన్నాడు కదా, నువ్వు నువ్వు నీ నీకున్నాడు కదా, నీ మిండగాడు ఉన్నాడు కదా, అక్కడికి వెళ్ళొచ్చు కదా. నీకు అంత ఆశగా ఆరాటంగా ఉంటే నీ మిండగాడి దగ్గరికి వెళ్ళొచ్చుగా పోనీ. మరి వేరే వాళ్ళని ఎందుకు అంటావు? వేరే వాళ్ళ మీద పడి ఎందుకు ఏడుస్తావు ముసలి పిండి? పోనీ వాళ్ళ అమ్మ మీదే కాదు, చివరికి ఆ చిన్న కూతురు మీద పడి ఏడుస్తున్నావు కదా. ఆ చిన్న కూతురు ఎక్కడా? నీ ఏజ్ ఎక్కడా? ఆమె ఎక్కడా? నీ ఏజ్ ఎక్కడా? ఆమె ఎక్కడా? నీ వయసు ఎక్కడా? ఆమె వయసు ఎక్కడా? నీ ముసలి పింటి నువ్వెక్కడా? చెప్పమ్మా, చెప్పమ్మా ముసలి పిండి. ఎందుకంత ఆరాటం, ఆత్రం, ఆక్రోశం, ఆవేదన, అర్థం లేని పద్ధం లేని మాటలు? ఎందుకో ఆరాటపడిపోతున్నావు ముసలి పిండి. మాట్లాడుతున్న మాటలు నిజాయితీ ఉండాలి. ఆ? ఒక నిజాయితీ ఉండదు, స్వచ్ఛమైన మనిషివి కాదు. ఆ, ఏమి ఉండవు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకైతే నిజంగా ఆ బట్టల గురించి, వాటి గురించి, వీటి గురించి మాట్లాడుతుంటే ఆకు పాకు కరివేపాకు, పాకు కరివేపాకు, ఆకు కరివేపాకు, పాకొచ్చి కరివేపాకు, ఆకొచ్చి కరివేపాకు అన్నట్టుగానే అనిపించింది నాకు. కాసేపేమో బట్టలు అంటావు, సూరత్ అంటావు, పచ్చళ్ళు అంటావు, అదంటావు. అసలు ఒకదానికి సంబంధం ఉందా? సంబంధం లేని మాటలన్నీ మాట్లాడుతున్నావు. ఆకు పాకు కరివేపాకు, పాకు ఆకు కరివేపాకు, పాకొచ్చి ఆకొచ్చి కరివేపాకు, నాకొచ్చి పాకొచ్చి కరివేపాకు అన్నట్టుగా మాట్లాడు. ఏ మాటలు? ఇలాగే ఇంతే మాట్లాడే నువ్వు. అర్థం బద్దం లేని మాటలు, సంబంధం లేని మాటలు. ఆ? కొట్టండమ్మా కొట్టండి, రిపోర్ట్స్ కొట్టండమ్మా కొట్టండమ్మా అని చెప్తున్నా అందరికీ. నీకు కొడుతున్నారేమో జాగ్రత్త చూసుకో. ఎగిరిపోతావు. రిపోర్ట్ కొడితే ఎక్కడికో ఎగిరిపోతావు ముసలిపింటి, ఎగిరిపోతావు. ఆమెకు ఏదో అయిపోయింది, ఆమె ఛానల్కి ఏదో అయిపోయింది, ఎప్పుడో ఒక వీడియో పెడుతుంది, ఇంక అయిపోయింది, అన్నీ అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది అంటుంది. ఆమె అవ్వలేదు ముసలిపింటి, నువ్వు అయిపోయావు. నువ్వు వాగి 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 ఒళ్ళంతా ఉచ్చిపోయింది, ఒళ్ళంతా చీము గారిపోతుంది, ఒళ్ళంతా అన్నీ అయిపోతున్నాయి. ఏమైపోతుందో అర్థం లేకుండా అన్నీ అయిపోతుంది నీ ఒళ్ళంతా. ఉం? ఎందుకు ముసలి పింటి పెంట మాటలు, పెంటగా ఉంటావు. నీ రూపే పెంట, నువ్వే పెంట, నీ నోరు పెంట, నీ నువ్వంతా పెంట. నీ నోరు పెద్ద డస్ట్బిన్ డంపాడు అంటాను. ఎప్పుడూ అంటాను, నీ నోరు పెద్ద డస్ట్బిన్ డంపాడు, చెత్త కంపు, నోరుపితే కంపు. నిజంగా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఏంటో సంబంధం లేకుండా, లింక్ లేకుండా అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడుతున్నావు. ఎందుకంటావు ముసలి పిండి? ఎంతకాలం ముసలి పిండి ఇలాగా ఆక్రోశం, ఆవేదన? చెప్పమా. చూసారా, ఎప్పుడు ఆమె గురించి, వాళ్ళ ఆయన గురించి, ఆ చిన్న కూతురు గురించి, ఎప్పుడు ఇది. వాళ్ళ కొంచెమైనా ఉందా, అది ఉందా, ఇది ఉందా? ఆ, ఎవరితో ఆమె ఎవరితో ఉంటుంది, ఎవరికో పుట్టింది, ఆమె ఎవరితో ఉంటుంది. మరి ముసలి పెంటి నువ్వు వాళ్ళు అంటున్నావు కదా, మరి నువ్వెవరితో ఉంటున్నావు? నువ్వు ఎన్నో మిండగాడితో ఉంటున్నావు. నువ్వు ఎన్నో మిండగత్తివి. నీకు వాడు ఎన్నో మిండగాడు, నువ్వు ఆడికి ఎన్నో మిండగత్తివి. అది అది గుర్తుందా నీకు? అది గుర్తుందా? నువ్వు ఎన్నో మిండగత్తు నీకు గుర్తుందా? నీకు ఎన్నో మిండగాడో నీకు గుర్తుందా? మరి అలాంటిది నువ్వు వేరే వాళ్ళ గురించి ఎలా మాట్లాడుతావు ముసలిపేంటి? నీ వెనక పెద్ద గొయ్యి ఉంది కదా, నీ వెనక పెద్ద గొయ్యి ఉంచుకొని వేరే వాళ్ళ గురించి నువ్వు ఎలా చెప్తావు? నిజంగా నువ్వు కరెక్ట్ అయిన మనిషి అయితే నీ బాగోతం బయట పెట్టి అప్పుడు వేరే వాళ్ళ బాగోతం గురించి మాట్లాడు. అప్పుడు నేను వింటాను నీ గురించి. నీకే వెనక పెద్ద గోతులు పెట్టుకుని వేరే వాళ్ళ గోతుల గురించి నువ్వు మాట్లాడుతా అంటే అది ఎలా కుదురుతుంది? నీలాంటోళ్ళు అలాంటి మాటలు మాట్లాడతారా? అంటే అలాంటి మాట నీకు నీకు అర్హత ఉందా అని. అంటే నీ వంట పెద్ద గొప్పదాని కాదు, అలాంటి మాటలు మాట్లాడి నీకు ఒక అర్హత ఉన్నదా? అటు ఒక అర్హత అయిన మనిషివా? అర్హత లేని మనిషివి. నువ్వు ఒక పెద్ద అది ఆ గ్యాప్ నువ్వే ఫిల్ చేసుకో. నువ్వేంటో అది నువ్వు, అది నువ్వు.
నువ్వు పెద్ద దానివి. ఆ డాష్ నువ్వే ఫిల్ చేసుకో. అలాంటి దానివి నువ్వు. నువ్వు పెద్ద ఎల్ ఎల్ ఎమ్వి. నువ్వు పెద్ద ఎల్ఎమ్వి, పెద్ద ఎల్ఎమ్వి. నువ్వు పెద్ద బీడీవి. అలాంటిది నువ్వు. నువ్వు అలాంటి దానివి నువ్వు. అలాంటి మాటలు మాట్లాడడానికి నువ్వు పని చేస్తావా? పనికొస్తావా? పనికొస్తావా? నువ్వు ఒక పెద్ద ఇదేం దానివి. వెనక పెద్ద 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 చిన్న చిన్న గోతులు కాదు, పెద్ద పెద్ద గోతులు నీకు. ఆ గోతులు అన్ని గోతులు ఉంచుకొని నువ్వు వేరే వాళ్ళ గురించి మాట్లాడతావా? ఉం? ఏంటమ్మా? నా ఓకే, నా అమ్మరాత్రులు అన్నావు. అమ్మరాత్రులు అని, అదే అమ్మవారి నవరాత్రులు అన్నావు. అమ్మరాత్రులని అమ్మవారి నవరాత్రులు అన్నావు. పూజలు నేను నేను పూజలు చేస్తాను. పూజలు అంటే నేను ఒక పవిత్రమైన దాన్ని. పవిత్రమైన దాన్ని కాకపోయినా పవిత్రమైన దాన్ని చెప్పుకున్నాను. నువ్వు ఒక నువ్వు పెద్ద అపవిత్రమైన దానివి. నువ్వు ఒక అపవిత్రమైన దానివి. నువ్వు అట్లా పూజకి పనికిరాని పుష్పం అంటారే అది నువ్వు. పూజకి పనికిరాని పుష్పం అంటే నువ్వే. దేనికి పని చేయను. నువ్వు పూలు ఉంటే దేనికి పని చేయవు. తల్లో పెట్టుకోనికి పని చేయు, వాసన ఉండదు, దేవుడికి ఉపయోగించరు. అలాంటి దానివి నువ్వు. అలాంటి క్యారెక్టర్వి నువ్వు. అర్థమవుతుందా? అలాంటివి నువ్వు పూజల గురించి, పురస్కారాల గురించి, దేవుళ్ళ గురించి, ప్రసాదాల గురించి మాట్లాడతావా? నువ్వు సరిపోతావా వాటి గురించి మాట్లాడడానికి? మా పూజల గురించి నువ్వెందుకు మాట్లాడతావు ముసలి పెంటి? మా దేవుళ్ళ గురించి నువ్వెందుకు మాట్లాడతావు ముసలి పెంటి? నువ్వేమి చేయిందా నువ్వెలా మాట్లాడతావు ముసలి పెంటి? నేను మా ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులేస్తాను. మా ఇంటి ముందు కలవిహాన మా ఇంటి ముందు చాలా బాగుంటుంది కదా. మా ఇంటి ముందు చాలా అందవికారంగా ఉంటుంది. చూసారా? ఎవరి ఇంటి ముందు అంత అందవికారంగా ఉంటుంది. నేను ఒక అందవికారంగా ఉంటాను. నా ఇంటి ముందు కూడా అంతే అందవికారంగా ఉంటుంది. అవును, నువ్వు అందవికారంగా ఉంటావు. నీ ఇంటి ముందు కూడా అందవికారంగా ఉంటుంది. నువ్వు మాట్లాడే విధానం కూడా అందవికారంగా ఉంటుంది. అర్థమవుతుందా? అది నువ్వు. ఆ? ఏంటి నవరాత్రి టైంలో నాన్ వెజ్లు తింటున్నారు అంటున్నావు. నాన్ వెజ్లు తిన్నవాళ్ళు మనుషులు కాదు అంటున్నావు. మరి నవరాత్రుల టైంలో ఆమె చూసే కూడా ఆ మాట అంటున్నావు. చాలామంది నవరాత్రుల టైంలో నాన్ వెజ్ తింటారు. మరి వాళ్ళు ఎవ్వరూ మనుషులు కాదా? ఉం? పైకి చూపిస్తేనే భక్తున్నట్టు, పైకి చూపించకపోతే భక్తి లేనట్ట. అంటే కొంతమంది పైకి గొప్పల కోసం చూపించుకుంటారు, వాళ్ళకి భక్తుడు ఉండదు, ఏముండదు. అలాంటి దానివి నువ్వు ముసలిపింటి. నీకు భక్తి ఉండదు, ఏది ఉండదు. కొన్ని పైకి చూపించి నాకు చాలా భక్తి ఉంది, నేను చాలా గొప్పదాని, నేను చాలా పుణ్యవతిని, నేను అపి చాలా అపవిత్రమైన దాన్ని అని చెప్పుకుంటూ ఉంటావు. అవన్నీ నీకు సూట్ అవుతాయా? నీకు సూట్ అయ్యే మాటలు మాట్లాడు ముసలిపింటి. ఇవన్నీ నీకెందుకు ముసలిపింటి? ఆ నాన్ వెజ్ నవరాత్రి టైంలో నాన్ వెజ్ తిన్న వాళ్ళు మనుషులు కాదంట. గుర్తుంచుకోండి. నవరాత్రి టైంలో నాన్ వెజ్ తిన్న వాళ్ళే మనుషులు. లోపల అన్నీ తిట్టుకుంటా పైకి దేవుడు అంటే భక్తి చూపించే వాళ్ళే మనుషులు. లోపలేమో తిట్టుకుని పైకి భక్తి చూపించే వాళ్ళే మనుషులు. పైకి ఏం భక్తి చూపించకుండా లోపల భక్తి చూపించే వాళ్ళు మనుషులు కాదు అని ఈ ముసలిపింటి ఫీలింగ్, అభిప్రాయం. నిజమేనంటారా? నాకు డౌట్. మీరేమంటారు? నిజమేనంటారా? పైకి చూపిస్తేనే భక్త, లోపల ఉంటే భక్తి కాదా? పైకి ప్రదర్శిస్తేనే భక్త, లోపల ఉండేది ఏది కరెక్ట్ కాదా? అంటే ఈ ముసలిపింటి నేను గొప్పదాని, నేను శ్రావణ పుట్టాను, నేను అంశని, నేను దేవాంశని, ఆ అంశని, క్రూరాంశని, రాక్షస పిశాచాంశ అంశని అంటావు. ఎప్పుడైనా నువ్వు అన్నదేమైనా జరుగుతుందా? నువ్వు వాళ్ళకి అలా అయిపోవాలి, వీళ్ళకి అలా అయిపోవాలి, వాళ్ళు పోవాలి, వీళ్ళు పోవాలి, నేను అన్న జరుగుతుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అంటావు. అవును జరుగుతుంది. అవన్నీ నీకే జరిగినాయి. నువ్వు అన్నవన్నీ నీకే జరిగినాయి. నువ్వు వేరే వాళ్ళు పోవాలనుకున్నావు, నీ ఇంట్లోని పోయింది. వేరే వాళ్ళు పైకి రావాలి, నాశనం అయిపోవాలనుకున్నావు, నువ్వే నాశనం అయిపోయావు. వేరే వాళ్ళకి డబ్బు ఏమి ఉండకూడదు అనుకున్నావు, నీకే డబ్బు లేకుండా పోయింది. అది నువ్వు వేరే వాళ్ళని ఏమనుకున్నావో అవన్నీ నీకే జరిగినాయి ముసలిపింటి. నీకే జరిగినాయి, ఇక ముందు జరుగుతాయి, ఇప్పుడు అలాగే జరుగుతూ ఉంటాయి. అర్థమవుతుందా? నువ్వు ఇంకా అంతకు మించి, ఇంకా ఇంతకు మించి, అంతకు మించి
అన్ని విధాలుగా అనుభవిస్తావు. ఎంత భయంకరంగా అనుభవిస్తావు. అప్పుడు ఏడిపి అలా ఆమె మీద ఏడిపి, ఆమె కూతురి మీద ఏడిపి, చిన్న కూతురి మీద ఏడిపి, అని తింటుంటే ఏడుపు, కళ్ళు నిప్పులు పోసుకుంటావు. ఇదే గోల, ఇదే రంతా. కొత్త కొత్త మాటలు చెప్పు వింటాం. నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, బయట పెడతా. 4 సంవత్సరాల నుంచి ఇదే మాట. నేను ఆమె గురించి ఏం మాట్లాడతాను, నాకు వీడియోది అవసరం లేదు అంట. 4 సంవత్సరాల నుంచి ఇదే మాట. కొత్త మాట చెప్పు ముసలి పిండి, కొత్త మాట, కొత్త మాట చెప్పు. ఇదే చెప్పు, చెప్పకు ముసలి పిండి. విసిగేస్తుంది ముసలి పిండి. ఆ, నాది ప్రూఫ్ ఉంటాయి కదా, ప్రూఫ్ ఉంటున్నాయి, రికార్డ్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అంటున్నావు కదా. బయట పెట్టు ముసలి పిండి. ఫేక్ ఆడియోస్ బయట పెట్టడం కాదు ముసలి పిండి. ఒరిజినల్ బయట పెట్టి ముసలి పిండి. నీ గురించి కూడా నాకు చాలామంది చెప్పారు. నువ్వెంత క్రూరమైన మనిషివో నాకు చాలామంది వచ్చి చెప్పారు. నువ్వంటే అందరికి చిరాకంట, కంపరం అంట. నిన్ను చూస్తే దూరం చూసి పారిపోతారు. ఎందుకంటే నేను పక్కన ఉంచడానికి నామోషిగా ఫీల్ అవుతారంట. చిచి, దీంతో మాట్లాడితే ఎవరేమనుకుంటారా అని భయపడతారట. అది నువ్వు, అది నీ స్వభావం, అది నీ బిహేవియర్. అర్థమవుతుందా ముసలి పెంటి? నీ గోతులు, నీ పోతులు, నీ పోటులు నువ్వు చూసుకో ముసలి పెంటి. వేరే వాళ్ళ గురించి తర్వాత వాగిది కానీ ముసలి పెంటి. ముసలి పెంటి, ముసలి పెంటి. నీ చెప్పుకి పెంట పూసుకుని, నువ్వు కింద నుంచి పెంట పూసుకుని, ఆ చెప్పు మొత్తాన్ని పూసుకుని, నీ నోటి మీద, నీ ముక్కు మీద, నీ కింద మధ్య మీద, ఆ మీద, ఈ మీద మొత్తం అంతా కొట్టుకో. మొత్తం పూసుకో. కొంచెం ఏమో నోట్లో వేసుకో, కొంచెం ఏమో ముక్కులో వేసుకో, కొంచెం ఏమో కళ్ళల్లో వేసుకో, కొంచెం ఏమో అది మొత్తం ఒళ్ళంతా పూసుకో. ఆ వాసన పీల్చుకుంటా ఉంటే ఇంకా ఇంకా పెంట మాటలు వస్తూ ఉంటాయి ముసలి పెంటి. ఆ చెప్పుని వాసన పీల్చుకుంటా, ఆ నోట్లో చప్పుడించుకుంటా, ఆ నోట్లో వేసుకునే పెంటని చప్పుడించుకుంటా, ముక్కులో వేసుకునే అని పీల్చుకుంటా, కళ్ళలో వేసుకున్న ఇలా అనుకుంటా, ఆ, కొంచెం చేతులు వేసుకుని మధ్య మధ్యలో చేతులు చీక్కుంటా, అలాంటి ఇంకా చేసుకుంటా ఉంటే ఇంకా పెంట మాటలు వస్తాయి ముసలి పింటి. ఇంకా బాగా బాగా మాట్లాడచ్చు ముసలి పింటి. అవును ముసలి పింటి. వాళ్ళందరూ హోటల్కి వెళ్తారు, రెస్టారెంట్కి వెళ్తారు, అందరు కలిసి వెళ్తారు. ఏ, నువ్వు రెస్టారెంట్కి నువ్వు సింగిల్గా వెళ్తావా ముసలి పింటి? నువ్వు సింగిల్గా వెళ్తున్నావు అనేది, వాళ్ళందరూ కలిసి వెళ్తారని నీకు బాధగా ఉంది ముసలి పింటి. వాళ్ళందరూ కలిసి వెళ్తున్నారు, ఆరుగురు వెళ్తున్నారు, అందరూ కలిసి వెళ్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, తింటున్నారు అని నీకు బాధగా ఉందా ముసలి పింటి? ఒక్కదాన్ని సింగిల్గా వెళ్తున్నావా? అవును ముసలి పింటి. రెస్టారెంట్కి వెళ్తే అందరు కలిసే వెళ్తారు. నీకులాగా సింగిల్గా వెళ్తారా ఏంటి? నీకంటే వదిలేసారా? మిన్నగాడు వదిలేశారు, అందరూ వదిలేశారు. తిండి లేక, దిక్కు లేక, ఎక్కడో ఎవరినో చూసుకుంటా, పిల్లల్ని పెంచుకుంటా, ఆయమ్మ పని చేసుకుంటా బతుకుతున్నావు నువ్వు. ఉం? మళ్ళీ ఆ సంపాదన ఈ సంపాదన కోసం, కొంచెం ఎక్స్ట్రా సంపాదన కోసం ఎక్స్ట్రా పనులు చేసుకుంటా. ఎక్స్ట్రా పనులు ముసలి పిండి, ఎక్స్ట్రా పనులు చేసుకుంటా. ఆయమ్మ పోస్ట్ ఇది. అది చేసుకుంటా, ఎక్స్ట్రా డబ్బులు ఎక్స్ట్రా పనులు చేసుకుంటా బతున్నావు. పాపం ముసలి పెంటి. వదిలేశాడా నీ మన్నగాడు నిన్ను ముసలి పెంటి? నీ నోరుని మొత్తం నీ వాసన తట్టుకోలేక నేను వదిలేశాడా ముసలి పెంటి? పాపం ఆయమ్మ పోస్ట్ దక్కింది లాస్ట్కి ముసలి పెంటి. అయ్యయ్యో, అందుకేనా వాళ్ళంతా కలిసి రెస్టారెంట్కి వెళ్ళారు. నేను తట్టుకోలేకపోతున్నాను, నేను చూడలేకపోతున్నాను, నేను వారలేకపోతున్నాను. నా కళ్ళల్లోంచి ఎర్రనీరు పొంగుకొని వచ్చేస్తున్నాయి. నాకు తట్టుకోలేకపోతున్నా, వల్ల కావట్లేదు. నేనంటే సింగిల్గా వెళ్తాను. ఏదో వాళ్ళు వీళ్ళు తిన్నది అడుగున మిగిలింది నా ప్లేట్లో వేస్తే అది తింటాను. ఏమి లేకపోతే నాకు ఏదో నుంచి పెంటని తింటాను అని చెప్పుకుంటూ వస్తున్నాం ముసలి పెంటి. అయ్యో ముసలి పెంటి పాపం. ఆయమ్మ పోస్ట్ బాగుందా ముసలి పెంటి? ఆయమ్మ పోస్ట్ శుభ్రంగా బాగుందా? ఎందుకు ఆయమ్మ పోస్టు సోషల్ మీడియాలో నెంబర్ పెట్టావు కదా, డబ్బులు వేయట్లేదా? వందేమని అడుక్కుంటున్నావు కదా, డబ్బులు వేయట్లేదా? లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తది పెట్టాను, సబ్స్క్రైబ్ చేయండి. ఇది పోతే ఇంకో దాంట్లో వస్తాను, అది పోతే ఇంకో దాంట్లో వస్తాను, ఏది పోతే నాకు ఎందుకు వచ్చిన పెంట తింటాను అని చెప్తున్నావు ముసలి పెంటి. అయ్యో పాపం ముసలి పెంటి. ఆయమ్మ పోస్టుతో అడ్జస్ట్ అవుతున్నా ముసలి పెంటి.
చూడండి ఎలా ఆడుకుంటుందో. లైకులు కొట్టండి, లైకులు కొట్టండి. ఎంతమంది ఉన్నారు? లైకులు కొట్టరా? లైకులు కొట్టండి. లైకులు కొట్టకపోతే ఎలాగా? లైకులు కొట్టాలి. సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నా ఫోన్లో డబ్బులు వేయాలి. నేను ఎంతగా అడుక్కోవాలి. ఇప్పుడు అడుక్కోవడం నా పని. ఏ ఏంటమ్మా లైక్లు వేయండమ్మా, లైక్లు వేయండమ్మా, సబ్స్క్రైబ్ చేయండమ్మా, సబ్స్క్రైబ్ చేయండమ్మా. ఆ, ఇంకోటి డబ్బులు వేయమ్మా, డబ్బులు వేయమ్మా. అబ్బా, ఏదైనా కానీ ఆడుకోవటంలో మాత్రం బాగా ప్రాక్టీస్ అయింది. ఆడుకోవటంలో దిట్ట. ముసలి పిండి ఏదైనా కానీ ఆడుకోవటంలో ఫుల్ దిట్ట. ఏ ఆడుకోవడమే ఆడుకోవడమే. ఏమ్మా ఎంకే, ఏమ్మా బ్రహ్మరా, ఏమ్మా వందన, రారా రండమ్మా. మీరు ఎవరు రాకపోయేసరికి నన్ను ఏకేస్తున్నారు, నన్ను దేకేస్తున్నారు. ఓ చూపు చూడండి అమ్మా నన్ను. మీ ఏదో మీ లైఫ్ వచ్చి ఏదో ఒక 4 మాటలు వెళ్ళండి అమ్మా. వస్తారా రారా వెళ్ళిపోమంటారా? ఆడుకుంటుంది. అది కూడా ఆడుకుంటుంది. లైవ్కి రండమ్మా, లైవ్కి రండమ్మా. నా పరువు పోతుంది. మీరు ఎవరు రాకపోయేసరికి నా పరువు పోతుంది. లైవ్కి రండి, లైవ్కి రండి, లైక్ కొట్టండి, లైక్ కొట్టండి అని అన్నీ అడుక్కుంటుంది. బా అడుక్కోండి. పోయిన జన్మలో అడుక్కునే అయ్యో చిచ్చి వాళ్ళు తప్పు చేయకూడదు మళ్ళీ. అది నాకు పాపం అది. వాళ్ళతో కూడా దీన్ని పోల్చకూడదు. వాళ్ళకంటూ ఒక రూల్స్, వాళ్ళకంటూ ఒక ప్రిన్సిపల్స్ ఉంటాయి. వాళ్ళతో కూడా దీన్ని పోల్చకూడదు. అంతకు మించి భయంకరమైన దాంతో ఏమైనా పోల్చాలి. అంతకు మించి భయంకరమైన దానితో ఏమైనా పోల్చాలి. బయట ఏమి లేని పట్టుకుట్టు కోసం అడుక్కుంటారు. ఏమో చూడు సోషల్ మీడియాలో నెంబర్ పెట్టుకుని అడుక్కుంటుంది. బయట వాళ్ళకి ఏం తేడా లేదా? ఏమో నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నాను, 2 hours ఎంటర్టైన్ చేస్తున్నాను, 3 hours ఎంటర్టైన్ చేసినందుకు నాకు డబ్బులు ఇవ్వండి. డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు నా వాళ్ళు కాదు, నేను వాళ్ళని తిట్టిపోస్తాను, ఏకిపారేస్తాను అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇలాంటి దానికి డబ్బులు వేస్తారా మీరు? ఇలాంటి దానికి డబ్బులు వేస్తున్నారంటే మీరు ఎలాంటి వాళ్ళు నాకు అర్థమవుతుంది. ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారనుకో మీరు ఎలాంటి వాళ్ళు నాకు అర్థమవుతుంది. ఇలాంటి వాళ్ళకి లైక్ కొడుతున్నారనుకో మీరు ఎలాంటి వాళ్ళు నాకు అర్థమవుతుంది. మీరు కరెక్ట్ మనుషులైతే ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయరు. మీరు కరెక్ట్ మనుషులైతే ఇలాంటి వాళ్ళకి లైక్ కొట్టరు. మీరు కరెక్ట్ మనుషులైతే ఇలాంటి వాళ్ళకి డబ్బులు కూడా వేరు. మరి ఆలోచించుకోండి, మీరు కరెక్టా కాదా అని మీకే వదిలేస్తున్నారు. మీరే ఆలోచించుకోండి, మీరు కరెక్టా కాదా అని. ఇలాంటి వాళ్ళు అస్సలు సపోర్ట్ చేయకూడదు. ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే మరీ పెట్టేగిపోతారు, మరీ తెగించేస్తారు, అర్థం బద్దం లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆలోచించు, ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తారా? ఇలాంటి వాళ్ళని తొక్కేస్తారా? మీరే మంచికి ఏదైనా మంచి అయినా చెడైనా అది మీ చేతుల్లోనే ఉంటుంది. మీరే ఆలోచించుకోండి. మంచికి వెళ్తారా, చెడుకి వెళ్తారా? చెడుకి వెళ్ళి మంచిని ఓడిస్తారా? అది మీరే ఆలోచించుకోండి. మీకే వదిలేస్తాను ఆ విషయంలో. ఆ కాత్యాయని అనే ఆమె లైక్ వచ్చింది. ఆవంటే నేను పూజలు చేస్తాను, నేను ఆ పూజలు చేస్తాను, ఈ యాగాలు చేస్తాను, ఆ హోమం చేస్తాను, అంత నిష్ఠగా ఉంటాను, అలా చేస్తాను, ఇలా చేస్తాను ఉంటుంది. అలాంటిది ఏమో మాటలు, చెప్పేమో ఆ మాటలు, చేసే పనులేమో పెట్ట పనులు. ఇది కాత్యాయని ఆమె ఎలా మాట్లాడి చూసారా? అవేంటి మన వీడియో చూశాను, ఆమె అలా ఉంది, ఆమె ఇలా ఉంది, ఆ బిర్యానీ తింటుంది, వాళ్ళతో హోటల్కి వెళ్ళింది, ఆ బిర్యానీ తింటుంది. ఏమ్మా వాళ్ళు మిన్నగాళ్ళతో హోటల్కి వెళ్ళారు అంటున్నావు? అవునా కాత్యాయని, నువ్వు కూడా హోటల్కి వెళ్తే మిన్నగాళ్ళతోనే వెళ్తావా? ఏమ్మా నువ్వు మిన్నగాళ్ళతో వెళ్తున్నావని అందరూ మిన్నగాళ్ళతోనే వెళ్తారు అనుకుంటున్నావా? హోటల్కి వెళ్ళే వాళ్ళందరూ మిన్నగాళ్ళతోనే వెళ్తారా? చెప్పు, నాకు అర్థంగా నువ్వు చెప్పు. మీరంతా అలాగే వెళ్తారనేసి అందరిని అలాగే అంటే ఎలాగమ్మా కాత్యాయని? ఆమెకంటే ఆ ముసలిపేట అంటే అద్దం బద్దం లేకుండా నోటికి పెంట మాట మాట్లాడుతూ ఉంటుంది. మరి నువ్వు అంతే నా కాత్యాయని. మరి పూజలు చేస్తానంటావు, పురస్కారాలు చేస్తానంటావు, అదంటావు ఇదంటావు. అలాంటి దానివి నువ్వు ఎంత ఓర్పు ఉండాలి, ఎంత సహనం ఉండాలి? ఇదేనా నీ ఓర్పు, నీ సహనం? నీకు ఇష్టం లేదు అంటున్నావు. ఇష్టం లేదన్నప్పుడు ఆ వీడియో చూడటం నీకేం పని? ప్రతిదీ పాయింట్ అవుట్ చేసి చెప్తున్నావు కదా, అంటే అది ప్రతి అంత పాయింట్ అంత పట్టు చూస్తున్నావా? నీకు నచ్చినప్పుడు ఎందుకు చూడటం? ఎందుకు అంత పాయింట్ అవుట్ చేసి మాట్లాడడం? నీకు నచ్చకపోతే వదిలేసాయి. నువ్వు పూజలు పుస్తకాలు చేసుకుంటే నీకు అంత ఖాళీగా ఉన్నావా? ఆ వీడియో ప్రతి వీడియో చూసి ప్రతిదీ పాయింట్ అవుట్ చేసి చెప్పడానికి అంత ఫ్రీగా అంత ఖాళీగా ఉన్నావా కాత్యాయని? ఇదేనా నువ్వు పూజలు చేసే విధానం, నువ్వు చెప్పే
నువ్వు చెప్పే మాటలు ఒకటి, చేసే పనులు ఒకటి. ఇది ఇది నువ్వు, ఇది నీవు, ఇది నీ పని, ఇది నీ బిహేవియర్. కాత్యాయని ఇది నువ్వు. ఉం? నువ్వు కరెక్ట్ అయిన దానివైతే ఇలా అస్సలు మాట్లాడు. నువ్వు నిజంగానే అంత పవిత్రంగా పూజలు చేసి అంత పవిత్రంగా ఉండేదానివైతే ఇలాంటి మాటలు మాట్లాడు. నా వీడియో చూశాను, ఇలా ఉంది, అలా ఉంది, ఆ పిల్లని తింది, ఆ మెండగాలతో వెళ్ళారు, ఇలా చేశారు అని చెప్తావా? నువ్వు అలాంటి దానివైతే ఇవన్నీ చూడు, ఇలాంటి మాటలు మాట్లాడు. ఆలోచించుకో, మరి నువ్వేంటా, నీ ఇదేంటా, మరి నువ్వు చెప్పేది కరెక్టా, నువ్వు చెప్పేవన్నీ రాంగా, అన్ని ఫేక్ మాటలు, ఫాల్తు మాటలు నువ్వే ఆలోచించుకో. చూడు మరి నువ్వేంటా, నీ పని ఏంటా అని. అయితే లైవ్కి వచ్చే వాళ్ళ ఆయన చాలామంది లైవ్కి రావట్లేదు, అందరు పోయారు, అంతా తగ్గిపోయింది. ఒకప్పుడు 700 800 ఉండేది, అలాగా 600కి వచ్చింది, అలాగా 400కి వచ్చింది, అలాగా 300కి వచ్చింది, అలా ఇప్పుడు 100కి వచ్చింది, ఫైనల్గా 100కి వచ్చింది. ఎందుకంటే ఏంటా, ఏం క్యారెక్టర్ ఏంటా అన్నీ అందరికీ తెలిసిపోయింది. ఎందుకు తెలిసింది? ఏం పెట్టే లైవ్ వల్లే ఏమో బయట పెట్టుకుంది. ఏమో గురించి ఎవ్వరూ చెప్పలేదు, ఆమె ఏంటా అని ఆమె బయట పెట్టుకుంది. అందరికీ ఆమె తెలిసిపోయింది. జనాలు ఏం చేస్తారు, ఏం చేస్తారు, వదిలేశారు. అమ్మ ఇప్పుడాక నిన్ను అంటే ఏమో అనుకున్నావు, నువ్వు ఇలాంటి దానివా, చిచ్చి నీ మాటలు వినాల్సిన అవసరం మాకు లేదు, నువ్వు అవసరం లేదు అన్నట్టుగా అందరూ ఆమెను అవాయిడ్ చేశారు. ఆ ముసలి పెట్టిని అవాయిడ్ చేశారు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు గింజుకుంటుంది, ఆడిపోతుంది. ఆమె లైవ్లో కొంతమంది వస్తారు, ఒక 10 మందో 15 మందో వస్తారు, వాళ్ళు కూడా పోయారు. ఇప్పుడు 2 3 ఉన్నారు అంతే. వాళ్ళు వచ్చి ఏదో, అది కూడా వాళ్ళు రారు. ఈ ముసలి పెట్టి వాళ్ళకి ఫోన్ లేదు, బతులాడుకుని రండి మీరు రాకపోతే నేను మరీ ఇదైపోతున్నాను, నన్ను ఎవరు దాకట్లేదు, నన్ను ఎవరు చూడట్లేదు, లైవ్కి వచ్చి ఏదో ఒక 4 మాటలు మాట్లాడండి, వాళ్ళని బతిమాడుకుని రిక్వెస్ట్ చేసుకుంటే ఏదో పాపం అని ఆమె లైవ్కి వచ్చి మాట్లాడుతున్నారు అంతే తప్ప, ఏమంటే వాళ్ళందరికీ గొప్ప ఇదేం కాదు, గొప్ప అదేం కాదు, ఏదో మొక్కుమొడిగా ఫార్మాలిటీగా వచ్చి మాట్లాడుతున్నారు అంతే తప్ప, ఏమైనా ఎవ్వరు దాకట్లేదు, ఏమైనా ఎవ్వరు చూడట్లేదు, ఎవ్వరు దాకరు కూడా ఏమని. మరి ఆలోచించండి, మీరు కూడా ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారా, ఇలాంటి వాళ్ళు అవాయిడ్ చేస్తారా, మీరే ఆలోచించండి.